దాంట్లో ప్రవేశించు. ఒక్క మాట అండి. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి మనం వస్తున్నప్పుడు, దేవుని సందులో ఉన్నప్పుడు నువ్వు దేని కొరకు వచ్చావు? పరలోక రాజ్యానికి వెళ్ళాలి మనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని కొరకు వచ్చావు నీవు? దేవుని రాజ్యంలో నువ్వు కూడా హక్కుదారుడుగా మారాలి. పరలోక రాజ్యంలో నీ కొరకు ఒక స్థానం సంపాదించుకోవాలి. భూమి మీద నువ్వు ఏది సంపాదించినా శాశ్వతం కాదు, కానీ భూమి మీద ఏది సంపాదించినా అది అశాశ్వతమైనది. నీ దగ్గర ఈ రోజు ఉండదు, రేపు రోజు నీ దగ్గర ఉండకపోవచ్చు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పడుకున్న స్థలం నీది కాకపోవచ్చు, నీది అనేది ఏది లేకుండా పోవచ్చు భూమి మీద. కానీ పరలోకములో ఒక్కసారి దేవుడు నీది అని చెప్పిన తర్వాత అది ఎన్నడనూ నీ పేరు మీదే ఉంటుంది, కానీ ఎన్నడూ కొట్టివేయబడదు. హల్లెలూయా. నీది అనేది ఉంటుంది అక్కడ.